కన్నతండ్రి అయినటువంటి దేవునికి మొదటిగా మన ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తువారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తువారి నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి పోయిన వారం మీ మధ్యలో లేకపోవడం, మరొక చోట దేవుని వాక్యాన్ని పంచుకోవడం అనేది దేవుడు కృప చూపించి రామచంద్రపురం అలాగే మరొక ప్రదేశంలో దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. మరి రెండు సంఘాల మధ్య దేవుని మాటల్ని గత వారం మరి వారి మధ్యలో పంచుకోవడం జరిగింది. చక్కటి సంగతులు దేవుడు తన సహాయమును కృపను అనుగ్రహించి ఆయన మాట్లాడాడు. ఈ రీతిగా దేవుడు మన ఎడల కృప చూపించి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయంలో రాయబడినటువంటి చరిత్రలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. మరలా తిరిగి మనము ఆ యొక్క వాక్య భాగంలోనికి మరలా మనం ప్రవేశిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము గడిచిన కాలంలో కొన్ని విలువైనటువంటి సంగతులను మనం ఆలోచించాం. ఒక ప్రశ్నతో ఆపేసాం, ఒక ప్రశ్నతో దాన్ని మనం ఆపేసాం. ఎవరైనా దాన్ని ఆలోచించారా? లేవీయుడు అనేటువంటి ఈ గోత్రానికి చెందినటువంటి వ్యక్తి చాలాసార్లు దేవుడు భక్తుల పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఆ వ్యక్తి పేరు చెప్పడానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని చెప్పడానికి మాత్రం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మాట కూడా ఎందుకు రాయించాడు అనేది మనం ఆలోచన చేద్దాం. లేవీయుడు అనేటువంటి మాటను, ఆ మాట, ఆ వర్డింగ్ ఇతని కొరకు ఎందుకు రాయబడింది అని మనం తెలుసుకుందాం ప్రియమైనటువంటి దేవుని వారలారా. అయితే స్కిప్ అయిపోయినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. అయితే 19వ అధ్యాయంలో వదిలినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం ధ్యానించిన తర్వాత మిగిలినటువంటి విషయాలను ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. అంటే ముందు మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలలో కొన్ని విషయాల్ని మనం స్కిప్ అయిపోయాం, వాటిని మరలా ఆలోచించవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఓకే అండి. ఇతడు తన మామగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి ప్రయాణం ప్రారంభించాడని మనం చదువుకున్నాం. ఎక్కడికి ప్రయాణం ప్రారంభించాడు ఈయన? తిరిగి తన సొంత ప్రదేశానికి. ఎఫ్రాయిమీయుల మన్యం ఉత్తరపు భాగమున నివసించేటువంటి ఇతడు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళడానికి ఇతడు ఆశపడుతున్నాడు అంటే, ఎక్కడికి వెళ్ళడానికి ఆశపడుతున్నాడు? చెప్పాలి మీరే సమాధానం. ఎక్కడికి వెళ్ళడానికి ఆశపడుతున్నాడు? ఇంటికి వెళ్ళడం అనేది కామనే, తిరిగి తన ఇంటికి వెళ్ళడం అనేది కామనే. కానీ అతని ఆలోచన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా
గుర్తించవలసినటువంటి అవసరత ఉంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అది తెలియాలంటే మనకి అతడు ఆ ముసలివానికి ఇస్తున్నటువంటి ఆ యొక్క సమాధానం ఏదైతే ఉందో దానిని మనం గుర్తించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనము ఇదిగో ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 18వ వచనం చూడండి. 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. 19వ అధ్యాయం 18వ వచనం. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఈ మాట అండర్లైన్ చేయండి ఒకసారి. ఈ మాటను అండర్లైన్ చేయండి. ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే, లేవీయుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే, ఇంతకీ ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడంట? ఎక్కడికి వెళ్తున్నాడని చెప్తున్నాడు ఈయన. నేనైతే ఇదిగో ఆ పలానా ప్రదేశానికి చెందినవాడను, అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను? యెహోవా మందిరమునకు వెళుతున్నాను. ఇతడు ఎందుకు వెళుతున్నాడు? దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నాడు? దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నాడు? దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నాడు అంటే, తన భార్య చేసినటువంటి తప్పుకి దానికి ఇదిగో బలిని ఎక్కడ అర్పించాలి? దేవుని మందిరములో అర్పించాలి. ఆవిడ చేసినటువంటి తప్పుకి అగో పాపానికి ప్రాయశ్చిత్తముగా బలిని అర్పించి ఇదిగో దేవుని సముఖములో ఆవిడను ఏం చేయాలి అంటే, ఇదిగో మరలా దేవునిలో ఆమెను నిలవబెట్టాలనేటువంటి అతని ప్రయత్నం చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఏ భర్త అయినా ఏ భార్య అయినా తప్పు చేసిన తర్వాత పలానా నువ్వు తప్పు నువ్వు చేసావు అని అనుకోవడమే కానీ, ఆ తప్పును బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏంటి ప్రార్థన చేసిన వారు, పశ్చాత్తాపడిన వారు ఎంతమంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? అర్థమవుతుందండి? లేవీయుడి యొక్క స్వభావాన్ని మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఒక పరదేశిగా బ్రతుకుతున్నాడు, ప్రేమ కలిగిన వాడుగా జీవిస్తున్నాడు. తన భార్య తప్పు చేసినప్పటికీ కూడా ఇదిగో తానే ఒక మెట్టు దిగి ఆమె చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే, ఆ లేవీయుడు మనసును మీరు అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఎంత బాగా మనం అర్థం చేసుకోవాలి అతని గురించి. అంతేకాదంట, ఇదిగో వెళుతూ దారిలో కనబడినటువంటి పెద్ద ఇంత మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అయ్యా మేము ఎక్కడికి వెళ్తామో తెలుసా? దేవుని మందిరానికి వెళుతున్నాము, యెహోవా మందిరానికి వెళుతున్నాము, యెహోవా మందిరమునకు వెళుతున్నాము. మేము పలానా ప్రదేశానికి చెందిన వారం, ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? దేవుని మందిరానికి వెళుతున్నాము. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఇదిగో తన భార్యని తీసుకుని, తప్పు చేసినటువంటి తన భార్యని తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆమె తరపున క్షమాపణలు పొందుకుని ఆమెకు ఇదిగో మరల దేవునితో సమాధానపరచడానికి అతడు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని చూడండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆ ప్రయత్నాన్ని చూడండి. లేవీయుని యొక్క స్వభావం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. లేవీయుడు అంటే నిజంగా ఆ లేవీయుని యొక్క తత్వాన్ని ఇదిగో తను చూపిస్తున్నాడు, తన కుటుంబం పట్ల చూపిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. తన కుటుంబం పట్ల చూపిస్తున్నాడు. ఈ సమాధానం ఇతడు ఇలా చెప్పిన తర్వాత ఇదిగో పెద్ద ఆయన, ఒక ముసలాయన తన ఇంటికి చేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ సంగతులన్నీ కూడా మనము ఆలోచించాము. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ గృహంలో చేరిన తర్వాత కొందరు పోకిరీలు ఆ ఇంటిని చుట్టుముట్టిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇదిగో అక్కడ జరిగినటువంటి ఉదాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము, ఆలోచించాము. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి మరొక సందర్భం ఏంటి అంటే, లేవీయుడు తన భార్యను తీసుకొని వచ్చి వారికి అప్పగించడం అనేది మింగుడు పడనటువంటి
విషయం. తన భార్యను తీసుకొచ్చి తన చేతులారా ఆ పోకిరీలకి అప్పగించేశాడు అంటే నిజంగా ఆ విషయంలో ఎవరో కూడా అతన్ని మెచ్చుకోరు. అంతేనండి, మెచ్చుకుంటారు. అప్పటి వరకు ఇన్ని మంచి పనులు చేసిన ఆయన ఈ పని ఎందుకు చేశాడు అని ఎవరైనా ఆలోచిస్తారా ఏంటి? ఇప్పుడు నిజంగా భార్య అంటే ప్రేమ లేనివాడైతే నిజంగా ఇప్పుడు అతను ఆ మామగారి ఇంటికి వెళ్ళి ఆమెను తెచ్చుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు చెప్పండి? అది ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రయత్నం? దేని కొరకు జరుగుతుంది? ఈ 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21వ అధ్యాయం ఇదంతా కలిపితే ఒక చరిత్రపరమైనటువంటి దేవుని వారలారా, ఇవి విడివిడిగా చదవకూడదు, కలిపి చదవాలి. కలిపి చదివి అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకు తెలుస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అతడు చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో వారికి తన భార్యను అప్పగించేస్తున్నాడు. అప్పగించిన తర్వాత రాత్రంతా ఆమెను చెరిచేసిన తర్వాత ఉదయం అయినప్పటికీ ఆమె గుమ్మము వాకిట్లో పడి ఉంది. లేవీడు వచ్చాడు, బయటకు వచ్చి చూశాడు, భార్య చనిపోయింది. ఇదిగో తీసుకున్నాడు, ఇదిగో గాడిద మీద వేసుకుని తన ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత 12 ముక్కలుగా నరికాడు. 12 ముక్కలుగా నరికి ఇశ్రాయేలీల యొక్క మిగిలినటువంటి ప్రదేశాలకు ఆ మొక్కలు ఏం చేస్తున్నాడంటే పంపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ మొక్కలను పంపిస్తున్నాడు. చూద్దాం, ఆ మాటను చూద్దాం మనం. 28వ వచనము, 19వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనము. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చెయ్యసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. భార్యను 12 ముక్కలుగా నరికాడు. ఆ 12 ముక్కలు ఇశ్రాయేలీల యొక్క నివసిస్తున్నటువంటి ప్రదేశాలలో చెదిరిపోయినటువంటి గోత్రాల వరకు ఈ మొక్కలను పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మొక్కలను పంపించాడు. అలా పంపబడిన తర్వాత ఇశ్రాయేలీల అందరూ కూడా దానిని చూసి విభ్రాంతి నొందారు. 30వ వచనం, అప్పుడు దాన్ని చూసిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఎలాంటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు. మీరు ఇది మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితోనొకరు చెప్పుకునిరి. ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఏమంటే ఏంటి, ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా మనం ఇలాంటిది అన్నామా? లేదు కదా. మరి ఏంటి, నాకు ఒక భాగం వచ్చింది అంటే మీకే భాగం వచ్చింది. ఇదిగో ఇవన్నీ చూస్తే ఒక శరీరంలోని అవయవాలుగా కనబడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందని పంపించినటువంటి వ్యక్తికి మరలా తిరిగి వర్తమానము రాగానే ఇదిగో వాళ్ళందరూ ఒక చోట కూడుకున్నారంట. 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారందరూ ఒక చోట కూడుకున్నారంట. కూడుకునగానే అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, గిలాదు దేశం వరకు వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఇశ్రాయేలు అందరూ ఒక చోటకు వచ్చారు. మీరు అందరూ ఒక చోటకు రావడానికి ఇతడు ఏం చేశాడు? చెప్పండి. తన భార్యను 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలుకు పంపించాడు. కాబట్టి వారు
విభ్రాంతి నొంది పరుగున వచ్చి ఇదిగో మిస్పాలో యెహోవా సన్నిధిని కూడుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల కూడుకున్న అలా చేశాడు అనుకోండి, విషయం అక్కడితోనే ఏమవుతుంది? ఆగిపోతుంది. విషయం అక్కడితోనే ఆగిపోతుంది. విషయం అక్కడితో ఆగిపోకూడదంటే ఏం చేయాలి తెలుసా? తాను బ్రతకాలి. కాబట్టి తన భార్య చనిపోయినా పర్వాలేదు, భార్యతో చెప్పాడు ఇది ఇశ్రాయేలులో దుష్కార్యం జరుగుతుంది, ఇదిగో దీనికి నువ్వు బలైపోవాలి అనగానే ఆమె బలైపోయింది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆమె బలైపోయింది. మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒక విషయాన్ని ఇశ్రాయేలీల సమాజం మొత్తానికి చూపించడానికి తన కుటుంబాన్ని నిలవబెట్టుకున్నటువంటి వ్యక్తి, ప్రియమైనటువంటి దేవుని వల్ల తన కుటుంబాన్ని అర్పణ చేసుకున్నటువంటి వ్యక్తి, ఎంతో ప్రేమతో తెచ్చుకున్నటువంటి తన భార్యను తన చేతులారా ఆ పోకిరి వారికి ఇచ్చేస్తున్నాడంటే మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల అతని మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఇది లేవీని యొక్క తత్వం. ప్రియమైనటువంటి దేవుని వల్ల లేవీని యొక్క తత్వం, ఇదిగో నా భార్యను వారికి ఇచ్చేస్తాను, ఇదిగో సమాజం కాపాడబడడానికి, సమాజం మారడానికి నా కుటుంబంలో నేను ఒకరిని కోల్పోయినా పర్వాలేదు, కానీ ఈ దుష్కార్యము మాత్రము ఏం చేయాలి తెలుసా? ఇశ్రాయేలీయుల్లో అరికట్టబడాలి అనేటువంటి ఆలోచన ఎవరిలో ఉంది? లేవీల్లో ఉంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల లేవీల్లో ఉంది. చూడండి ఎలాంటి మనసు. లేవీయుడు అనగానే దేవుని తరపున ప్రతినిధి, యాజకత్వాన్ని చేసేవాడు, యాజకత్వాన్ని జరిగించేవాడు ఎవరి గురించి ఆలోచించాలంటే నిత్యము ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించాలి. ఆ లేవీని యొక్క తత్వాన్ని చూపిస్తున్నాడు. చూడండి, లేవీని యొక్క తత్వాన్ని చూపిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అక్కడ లేవీని యొక్క తత్వాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నేను బ్రతికి విషయాన్ని నలుగురికి చెప్పి ఈ దుష్కార్యమును అక్కడ నుండి సమస్య పోయేలా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ముందుకొచ్చి ఈయన చచ్చిపోయాడు అనుకోండి, ఎక్కడితో సమస్య ఆగదు. ఆ పోకిరీల చేష్టలు మరింత మితిమీరతాయి.
వారికి పులి స్టాప్ పెట్టడానికి, వారి దుష్కార్యములను ఎండగట్టడానికి లేవీడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో కంకణం కట్టుకుని ప్రిమినటువంటి దేవుని వాళ్ళారా, అతడు నిలవబడినటువంటి ఆ విధానాన్ని ఆ వచనాల ద్వారా మనం ఆలోచించాలి. ప్రిమినటువంటి దేవుని వాళ్ళారా, ఎలాంటి మనసు ఉందో చూడండి. నిజంగా అతనికి ఎలాంటి మనసు ఉంది? ఎలాంటి మనసు ఉందంటే, ఇదిగో ఇశ్రాయేలీల సమాజాన్ని కాపాడడానికి తన భార్యను బలిగా వారికి అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, తన భార్యను ఇచ్చేశాడు. ఆ భార్యను బట్టి ఇదిగో ఇశ్రాయేలీలందరూ కూడా ఇదిగో ఒక చావుకు లెక్క చెప్పవలసినటువంటి అవసరత ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఒక మరణం గురించి లెక్క చెప్పవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఐగుప్తు దేశములో నుండి మొదలుకొని వీరు బయటకు వచ్చిన తర్వాత కానాను దేశంలో ఇన్ని వందల సంవత్సరాలు వీరు జీవిస్తున్నప్పటికీ కూడా జరగనటువంటి సంఘటన ఈరోజు జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు జరిగింది. ఇది దుష్కార్యము. ఈ దుష్కార్యము జరగడానికి గల కారణాలేంటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ దుష్కార్యము జరగడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అప్పుడు ఇశ్రాయేలీలో ఉంటున్నటువంటి పెద్దలు, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆ ఊరి పెద్దలు, ఆ ఊరి జనాంగము, ఇదిగో వారి వెనకాల ఉన్నటువంటి బెన్యామీనీయులు చేసినటువంటి ఈ పని వలన అక్కడ బెన్యామీను గోత్రం అనేదే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఏర్పడింది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ విషయం చెప్పాడు. విషయం చెప్పగానే ఇంకా ఎవడో కూడా ఇంటికి వెళ్ళకూడదు అని మిగిలినటువంటి 11 గోత్రాలు వారు ఏకమై ఇగో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు బెన్యామీనుల దగ్గరికి విషయాన్ని పంపిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇప్పుడు మేటర్ చెప్తున్నారు వారికి. ఏమన్నా తెలుసా? 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. 20వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీలు బెన్యామీనీయులు అందరి యొద్ద మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలోనున్న దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీల్లో నుండి దోషమును పరిహరింప చేయదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణముల నుండి వచ్చి గిబియాలో కూడుకునిరి. ఇశ్రాయేలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఇదిగో ఆ దుష్టులను మాకు అప్పగించండి. ఇదిగో మీలో జరిగిన ఆ చెడుతనం ఏమిటి? ఈ చెడుతనాన్ని మొదటిగా గుర్తించింది ఎవరు? లేవీయుడు. ఈ చెడుతనాన్ని గుర్తించింది ఎవరు అంటే లేవీయుడు. ప్రియమైనటువంటి దేవుని వారు, అప్పటి వరకు చాలామంది వచ్చుండొచ్చు, వారి బారిన పడుండొచ్చు, కానీ ఎవరో కూడా దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రియమైనటువంటి దేవుని వారు లేవు. ఈ పోకిరీలు వీరినే కాదు, ముసలివాడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మెట్టుకు ఈ వీధిలో రాత్రి గడపకుడి. రాత్రి ఈ వీధిలో మీరు ఉండకండి అని అతను మాట్లాడుతున్నాడు. అంటే ఈ పోకిరీల వలన చాలామంది ప్రమాదంలో పడ్డారు. కాబట్టి అతడు ఏం చేశాడో తెలుసా? తన ఇంటికి వారిని చేర్చుకున్నాడు, తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అతడు వీరికి సహాయం చేశాడు. తన ఇంటికి తీసుకుని వచ్చి వారికి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, కాబట్టి మీరు ఆలోచించండి. ఇటువంటి పోకిరీలని ఎవరు వెనకేసుకొస్తున్నారో తెలుసా? గిబియాలో నివసిస్తున్నటువంటి బెన్యామీనీయులు వెనకేసుకుని వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వెనకేసుకుని వస్తున్నారు. ఇలాంటి స్వభావం చాలా మందిలో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనోడు తప్పు చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తాము?
మనం ఏం చేస్తాం చెప్పండి? వెనకేసుకుని వస్తాం. మనోడు తప్పు చేశాడు అనుకో, మనం వెనకేసుకుని వస్తాం. మన కులపోడు తప్పు చేశాడు అనుకోండి, మన కులపోడు కాబట్టి మనం ఏం చేస్తాము? మనం వెనకేసుకు వస్తాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మన కమ్యూనిటీకి సంబంధించిన వాడైతే, మన వీధికి సంబంధించిన వాడైతే అలా ఎలాంటి వాడైనా వాడిని వెనకేసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. అరే పోనేరా, వీడు ఎవడో మన వీధోడే, మన కులపోడే, మన ఊరోడే, మన ప్రాంతం ఓడే. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల దీని వలన జరిగిన నష్టం ఎవరికో తెలుసా? గిబియా నేల మట్టం అయిపోయింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. గిబియా నేలమట్టం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆ పట్టణంలో జరిగినటువంటి చెడు కార్యక్రమాన్ని బట్టి, అక్కడ చేసినటువంటి ఆ దోషమును బట్టి, అక్కడ చేసినటువంటి ఆ దుష్కార్యమును బట్టి ఆ పట్టణము నామరూపాలు లేకుండా పోయింది ప్రియమైనటువంటి దేవుని వారలారా. పట్టణం కాల్చబడింది. ఎందుకు అని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, బెన్యామీనుల గురించి రాయబడినటువంటి ఒక మాటను చూడండి. ఇదే న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము ప్రియమైనటువంటి దేవుని వారలారా, మొదటి అధ్యాయము 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనం చూడండి. యెరూషలేములో నివసించు యోబీసీలను బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదు. ఈ బెన్యామీనీలంట ఎవరిని వెళ్ళగొట్టలేదంట? యోబీసీలని వెళ్ళగొట్టలేదంట. వెళ్ళగొట్టకుండా ఏం చేశారంట? యోబీసీలు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములోనే నివసించుచున్నారు. ఎవరితో కలిసి ఉంటున్నారు చూడండి. ఎవరితో కలిసి ఉంటున్నారు? అప్పటికి లేవీయుడు ఆలోచించాడు. ఏమన్నా తెలుసా? నేను యెరూషలేములో ఉండను. నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే, నేను ఇదిగో గిబియా వరకు నేను సాగిపోతాను. యెరూషలేములో ఉండను. ఎందుకంటే అక్కడ యోబీసీలు ఉన్నారు. యోబీసీలు అన్యులు కాబట్టి వారితో నేను సహవాసం చేయను, వారి మధ్యకు నేను వెళ్ళను అని ఒక ఇశ్రాయేలీయుడిగా ఎవరి మధ్యన ఉండడానికి ఇష్టపడ్డాడో తెలుసా? ఇశ్రాయేలీల మధ్య ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వర్లారా? ఈ అన్యజనులతో సహవాసము చేసి, యోబీసీలతో సహవాసం చేసి ఎవరి క్రియలు నేర్చుకున్నారు? యోబీసీలు క్రియలు నేర్చుకున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఆ క్రియలు నేర్చుకున్న వారై ఇదిగో ఎక్కడ సమాజం ఎలా మారిపోయిందో తెలుసా? ఊరిలో కొంతమంది ఇశ్రాయేలీల బిడ్డలు ఎలా మారిపోయారు తెలుసా? పోకిరి వాళ్ళుగా మారిపోయారు. ఎలాంటి పోకిరీలు అంటే మామూలు పోకిరీలు కాదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఎలాంటి పోకిరీలు అంటే, ఒక పురుషుడితో ఉండడానికి వారు కోరుకుంటున్నారు అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు మీరు ఆలోచించండి. పాపంలో ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఏంటి ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు వీరికి? అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వీరు పట్టించుకోవడం లేదా అంటే పట్టించుకోవడం లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఎందుకంటే ఇదిగో ఒక పట్టణం నాశనం అయిపోతుందంటే ఒక కారణం కాదు ప్రియమైనటువంటి దేవుని వల్ల, దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇదిగో ఇలాంటి సమాజము అక్కడ కనబడుతున్నప్పుడు, ఇలాంటి పోకిరీలు అక్కడ కనబడుతున్నప్పుడు వారికి ఏం చేయాలి తెలుసా? వారికి తగినటువంటి బుద్ధి చెప్పి వారిని సన్మార్గంలో పెట్టవలసినటువంటి బెన్యామీనీలు ఏం చేస్తున్నారు? వారిని వెనకేసుకొస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. వారిని వెనకేసుకొచ్చి వారి తరపున మాట్లాడుతున్నారు. పైగా ఏం చేస్తున్నారు తెలుసా? యుద్ధమునకు కాలు దూవుతున్నారు. ఏంటి వీరి ధైర్యం ఏంటి చూడండి. కానీ వీరి ధైర్యం అసలు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నారని మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇంకా చెప్తున్నారు చూడండి 15వ వచనం. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియోను నివాసులు గాక కత్తిదీయ సమర్థులై
పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. 26,000 మంది కూడుకున్నారట. 700 మంది గిబియోనీయులు కాక బెన్యామీనీయులు ఎంతమంది వచ్చారు? 26,000 మంది వచ్చారు. 26,000 మంది వచ్చారు. వీరందరూ యుద్ధ సన్నద్ధులు అని రాయబడింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇంకా చూడండి 16వ వచనము. ఆ సమస్త జనములలో నేర్పరచబడిన వారు 700 మంది ఎడమ చేతి ఓటమ కలిగిన వారు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ వాడుతుంటారు, కొంతమంది రైట్ హ్యాండ్ వాడుతుంటారు. కానీ ఇందులో 700 మంది ఉన్నారంట. ఆ 700 మంది ఎలాంటి వాళ్ళంట? ఎడమ చేతి ఓటం కలిగిన వారు, అంటే లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట. వీరు ఏం చేస్తారని రాయబడింది చూడండి. ఇంకా వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి ఒడిసలి రాయి తప్పక విసురువాడు. అంటే ఒక తల వెంట్రుక నుంచోబెట్టారనుకోండి, ఒక తల వెంట్రుక నెత్తి మీద ఒక తల వెంట్రుక నుంచోబెట్టారనుకోండి, ఆ తల వెంట్రుకని కొట్టగల నేర్పరితనం ఎవరి దగ్గర ఉంది? ఈ 700 మంది దగ్గర ఉంది ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇది వారి బలం, ఇది వారి బలహీనత. ఇది వారి బలం ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇదిగో ఎలాంటి యుద్ధ సన్నద్ధత కలిగిన వారు ఉన్నారు తెలుసా? ఇదిగో తల వెంట్రుకను నెత్తి మీద నుంచోబెడితే, నెత్తి మీద ఒక వెంట్రుక పెడితే ఆ వెంట్రుకను గురి తప్పకుండా కొడతారంట. అంటే ఎంత ఎక్స్పర్ట్స్ మీరు ఆలోచించండి, ఎంత ఎక్స్పర్ట్స్ మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ప్రధానమంత్రి దగ్గర కమాండోలు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఎస్పీజీ అంటారు. ఎస్పీజీ ప్రధానమంత్రి దగ్గర, రాష్ట్రపతి దగ్గర కమాండోలు ఉంటారు కదా. అంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, ప్రత్యేకమైనటువంటి విభాగం ఇది. వీరికి ఇచ్చేటువంటి శిక్షణ ఎలా ఉంటుంది అంటే, చాలా భయంకరంగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఎలాంటి నైపుణ్యం కలిగిన వారు అంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రాణాన్ని కాపాడగలిగేటువంటి వారుగా ఎవరు కనబడతారో తెలుసా? ఆ సెక్యూరిటీ మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వారలారా. కొన్ని సెక్యూరిటీ విభాగాలను మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో శక్తివంతమైనటువంటి మిలిటరీగా మనకు చైనా కనబడుతుంది, అమెరికా కనబడుతుంది, రష్యా కనబడుతుంది. ఇలాంటి దేశంలో ఎలాంటి వారు తెలుసా? అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి శిక్షణ నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈరోజు ఇది వారి దేశాలకు ఏమనుకుంటున్నారు? బలం, వారి దేశానికి బలం. మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల, ఆలోచించండి. ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏది ప్రజెంట్ చేస్తున్నాడు చూడండి. దేవుడు దేన్ని గుర్తు చేస్తున్నాడు? బెన్యామీనులకు ఉన్నటువంటి ధైర్యం ఎవరు తెలుసా? 700 మంది ఎడమ చేతి ఓటం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు యుద్ధంలో దిగారంటే అవతలోళ్ళు ఎన్ని లక్షల మంది వచ్చినా ఏం చేస్తారు? అవలేలుగా ఓడించేస్తారు. తప్పు ఎవరి వైపు ఉంది అనేది ప్రామాణికం కాదు, మా బలం ఎంత ఉంది అనేదే ప్రామాణికం. మనోళ్ళు కూడా సామెత చెప్తుంటారు కదా. ఏంటి సామెత? చక్కటి సామెత ఉంది కదా. అదే ఏం తెచ్చావు? నోరు తెచ్చావా, సారి తెచ్చావా అని. ఏంటి? ఆ నోటి వలన మనం బుకాయించి, మనం మాట్లాడి, మన మాటకారి తరం వలన ఎదుటోడిది రైట్ అయిన తప్పని బుకాయించి మనం ఏం చేస్తామో తెలుసా? మనం నిరూపించుకోగలిగినటువంటి టాలెంట్ ఈ రోజు ఉన్నటువంటి చాలామంది దగ్గర ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇప్పుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఈ బెన్యామీనులు చూడండి. బెన్యామీనీలు వీరి ధైర్యం ఏంటో తెలుసా? ఈ 700 మంది ఎడమ చేతి ఓటం కలిగిన వారు వీరి ధైర్యం ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇంకో దేవుడు వీరందరినీ ముందు పెట్టి, ముందు ఎవరు చచ్చిపోతారో తెలుసా? అటు ఇశ్రాయేలీల్లో కానీ ఇటు బెన్యామీనీల్లో కానీ ముందు ఎవరు చచ్చిపోతారో తెలుసా? పరాక్రమవంతులు చచ్చిపోతారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈ మిగిలినటువంటి ఇదంతా చదవండి. ఇదంతా చదివిన తర్వాత ముందు ఎవరు చచ్చిపోతారో తెలుసా? పరాక్రమవంతులు చచ్చిపోతారు ముందు. ఎందుకంటే దీనివలన వీరి ఆగడాలకు మితి లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లారు.
వారు ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవడం లేదు. మా దగ్గర ఉన్నటువంటి బలం, మా దగ్గర ఉన్నటువంటి బలగం, మా దగ్గర ఉన్నటువంటి సమస్తము అని వీరు ఆలోచన కలిగి దేవునిని ఆశ్రయించడం మానేశారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, దేవుని ఆలోచన పక్కన పెట్టారు. ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఏది మేము మా కళ్ళ ముందు పెట్టుకొని మేము బ్రతకాలో అనేటువంటి ఆలోచనలు ఇశ్రాయేలీల్లో ఇదిగో ఇదిగో అక్కడ నివసిస్తున్నటువంటి బెన్యామీనులు పక్కన పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల చరిత్రలో జరిగినటువంటి ఈ ఉదాంతము ఒక గోత్రము లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే మీరు ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడిని వెనకేసుకుని రాకూడదు. అది మనవాడే అవ్వచ్చు, బయటవాడే అవ్వచ్చు, ఎవడైనా సరే తప్పు చేసిన వాడిని వెనకేసుకు వచ్చామంటే వాడి తప్పుకు బాధ్యత వహించవలసింది ఎవరో తెలుసా? నీవు కూడా బాధ్యతను వహించవలసి ఉంటుంది. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో వారి తప్పుకి ఎవరు బాధ్యులయ్యారు? బెన్యామీనీయులు బాధ్యులయ్యారు. ఇదిగో వారి కదని చెప్పేసి ఆ పోకిరీని వెనకేసుకుని రావడం వలన ఆ పోకిరీలతో పాటు ఎవరు నాశనం అయిపోయారు? బెన్యామీనులు అందరూ నాశనం అయిపోయారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల నాశనం అయిపోయారు. ఇప్పుడు వీరి మధ్య నుండి ఈ చెడుతనమంతా వెళ్ళగొట్టబడడానికి గల కారణం ఏంటి? లేవీయుడు యొక్క త్యాగపూరిత నిర్ణయం. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, లేవీయుడు యొక్క త్యాగపూరితమైనటువంటి నిర్ణయం నా ప్రజలు, నా ఇశ్రాయేలు, నా స్వజనులు ఇలా ఉన్నారేంటి? ఇంత ఘాతకాన్ని కొడగట్టారేంటి? ఇంత పాపాన్ని కొడగట్టారేంటి? వీరి మధ్యలో నుండి ఈ పాపాన్ని తీసివేయాలంటే నేనేం చేయాలి అని ఆలోచించాడు. తాను చేయవలసింది తాను చేశాడు. ప్రియమైనటువంటి దేవుని వారా, ఇట్లు ఈ చెడుతనమును ఇశ్రాయేలీలో నుండి తీసివేశాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, తీసివేశాడు. ఒక లేవీయుని స్వభావం, ఒక లేవీయుని యొక్క ఉన్నత తత్వం మనకి గుర్తుండాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకు గుర్తుండాలి. మనం ఆలోచించాలి. ఒక పట్టణం నామరూపం లేకుండా పోయింది. ఒక పట్టణం కాల్చబడింది. ఎందుకో తెలుసా? దుష్టులను సంరక్షించినందుకు, దుష్టులకు ఒత్తాస పలికినందుకు, దుష్టులను కాపాడినందుకు, వారి పక్షంగా నిలవబడినందుకు ఇదిగో గిబియోను అనేటువంటి ఆ పట్టణము ఆ కాలంలో కాల్చబడింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఆలోచన చేయండి. ఎంత చక్కటి విషయాన్ని, ఒక అర్పణ కలిగినటువంటి జీవితాన్ని లేవీయుడు నేర్పిస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల, లేవీయుడు ఎంత చక్కటి జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టి మనము ఎలా బ్రతకాలో మనకు తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రతి విషయంలో ఇదిగో అతడు మనకు చూపుతున్నటువంటి ఆ మాదిరి ఉందో చూసారా? ఈరోజు మన విశ్వాస జీవితాలకి అది అవసరం. ప్రియమైనటువంటి దేవుని వల్ల మన విశ్వాస జీవితాలకి అవసరం. ప్రస్తుత సమాజ పరిస్థితులను చూస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది సందర్భం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకంటే ఈరోజు పట్టణాలు అలాగే ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనుషులు అలాగే ఉన్నారు. అయితే ఈ వీరి మధ్య బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకు ఎలా ఉండాలి అంటే ఇదిగో మనకి లేవీయుడు ప్రత్యక్ష ఉదాహరణగా కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల సమాజం అప్పటికి ఇప్పటికీ మార్పేమీ లేదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మార్పేమీ లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ఎవరి కొరకు బ్రతకాలో, ఎవరి కొరకు ఆలోచన చేయాలో, ఏ దేశానికి సంబంధించిన వాడుగా మనం బ్రతుకును ముందుకు తీసుకుని వెళ్ళాలో, ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచించుకుంటూ చక్కగా ఈ సందర్భం నుండి ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల మీరు ఆలోచించేయండి. లేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది కదా? ఎలాంటి స్వభావం కలిగిన వాడో మనకు అర్థమవుతుంది కదా? అతని భార్య ఎంత త్యాగపూరితమైనటువంటి నిర్ణయానికి వెళ్ళిందో మీరు ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆలోచించండి. ఇవన్నీ ఆలోచిస్తే మనకి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నిజంగా వారి యొక్క ఆ జీవితాలలో నుండి వేటిని మనము తెచ్చుకొని ఈ రోజున్న సమాజానికి మనము ఇటువంటి విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇవి నేర్పిస్తున్న ప్రియమైనటువంటి దేవుని వల్ల.
ఇటువంటి వారి మధ్య మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలో ఈ క్యారెక్టర్లు మనకు సూచిస్తూనే ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశీలన చేసినప్పుడు ఇంకా ముందుకు వెళితే అసలు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి బెన్యామీను గోత్రములో అక్కడ ఉన్నటువంటి పురుషులకి పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరు తెలుసా? స్త్రీలు లేరు ప్రియమైనటువంటి దేవుని వల్ల. స్త్రీలు లేరు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే యెహోవా లోపము కలగజేశాడు అనేటువంటి మాట రాయబడింది. బెన్యామీను గోత్రములో యెహోవా లోపము కలగజేసిన దాన్ని బట్టి ఎందుకు లోపం కలిగించాడు అంటే ఆ గోత్రము చేసినటువంటి తప్పు ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ తప్పు నిజంగా వారి జీవితాలకు ముప్పుగా మారి ఇదిగో వారి యొక్క గోత్రాన్నే ముగిసిపోయేలా, వారి గోత్రమే లేకుండా పోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారంటే మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. తప్పు ఎలా కనబడుతుంది అంటే చిన్నదిగానే కనబడుతుంది. దాని పర్యవసానాన్ని అనుభవించేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? తప్పు చిన్నదిగానే కనబడుతుంది, దాని పర్యవసానం అనుభవించేసరికి ఎంత నలిగిపోవాలో ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ సందర్భం జ్ఞాపకం చేస్తుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మహోన్నతుల సర్వోన్నతుల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా, ఈ పునరుత్థాన దినమున మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన లేవీయుడి యొక్క చరిత్రను మా కళ్ళ ముందు పెట్టి నాయన ఆయన జీవితంలో నుండి ఎన్నో విషయాలను తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేశారు. తెలుసుకున్నటువంటి మేము ఆయనలో ఉన్నటువంటి గొప్ప తత్వాన్ని గుర్తించి మా జీవితంలో మేము కూడా నాయన మా కొరకు మేము బ్రతకకుండా సమాజం పట్ల బాధ్యతను, ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమను, కుటుంబం పట్ల నాయన మేము మంచి నిర్ణయాలను తీసుకుని నీ కొరకు బ్రతుకులాగున సహాయం దయచేయమని కోరుకున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాలను దర్శించండి తండ్రి. నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించారు, ఇంకనూ బలపరచండి తండ్రి. మీ మాటలను మా హృదయం అనేటువంటి పలక మీద రాసుకుని దాని ప్రకారంగా బ్రతికేటువంటి భాగ్యమని మాకు అందరికీ అనుగ్రహింపచేయమని కూడినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ క్రీస్తు వారి నామలే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.